పేద ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగరం నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తుంది. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఒకటైన కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చైతన్యపురి మెట్రోకి అతి సమీపంలో ఒకప్పటి ఫ్రూట్ మార్కెట్ స్థలంలో ఈ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలా ఉండబోతుంది, ఎప్పటి వరకు అందుబాటులోకి రాబోతుంది, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు నగరం నలువైపులా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం చేపడుతుంది. ప్రస్తుతం మనం కొత్తపేటలో ఉన్నాము. కొత్తపేటలో ఒకప్పుడు ఫ్రూట్ మార్కెట్ ఉన్నటువంటి స్థలంలో ఇప్పుడు అత్యాధునిక వైద్య సదుపాయాలతో మనకి టిమ్స్ హాస్పిటల్ అందుబాటులోకి రాబోతోంది. కొత్తపేటలోని చైతన్యపురి మెట్రో స్టేషన్కి అతి సమీపంలో మనకి టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం అవుతుంది. 2023 ఫిబ్రవరిలో ఈ హాస్పిటల్కి సంబంధించి అగ్రిమెంట్ అయ్యింది. ఇక 2023 ఏప్రిల్లో నిర్మాణ పనులన్నీ కూడా ప్రారంభమైపోయాయి. అయితే ఈ పనులన్నీ కూడా ఏడాది వరకు కొనసాగాయి. ఆ తర్వాత 6 ఫ్లోర్ల పనులన్నింటినీ కూడా పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని నెలల పాటు నిర్మాణ పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. తిరిగి మళ్ళీ 2024 మే నుంచి 2024 డిసెంబర్ వరకు కూడా పనులు ఆగిపోయి మళ్ళీ 2025 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి కూడా శరవేగంగా టిమ్స్ పనులన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మనకి అన్ని ఫ్లోర్ల నిర్మాణ పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం అయితే జరిగింది. దాదాపు 1000 కోట్ల వ్యయంతో టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. 1000 పడకల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ హాస్పిటల్ అందుబాటులోకి రాబోతోంది. ఇక G+12 ఫ్లోర్లతో కూడా ఈ హాస్పిటల్ నిర్మాణం అనేది జరుగుతోంది. మొత్తంగా 21 ఎకరాల విస్తీర్ణంలో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రాబోతోంది. ఇందులో మనకు హాస్పిటల్కి కుడి వైపున మెడికల్ కాలేజ్ నిర్మాణం అనేది 4.5 ఎకరాలలో జరుగుతోంది. మొత్తంగా 4.5 ఎకరాలలో మెడికల్ కాలేజ్ నిర్మాణం తర్వాత మిగతా అంత స్థలం కూడా మనకి హాస్పిటల్ నిర్మాణమే జరగబోతుంది. సో ఒక్కసారి మనం చూడొచ్చు, G+12 ఫ్లోర్లతో మనకి టిమ్స్ హాస్పిటల్ అనేది అందుబాటులోకి రాబోతోంది. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండబోతున్నాయి. సో ఒక్కసారి మనము ఏ ఫ్లోర్లో ఏ మనకి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండబోతున్నాయి అనేది కూడా చూసినట్లయితే కూడా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కన్సల్టేషన్ రూమ్స్, అదేవిధంగా డ్రగ్ స్టోర్, ఫార్మసీ, ఓపీడీ, రిజిస్ట్రేషన్, శాంపిల్ కలెక్షన్, పార్కింగ్, రేడియాలజీ డిపార్ట్మెంట్ వగైరా మొత్తంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండబోతున్నాయి. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే కూడా రిసెప్షన్ ఉండబోతుంది, మేజర్ ఓటీ ఉంటుంది, మైనర్ ఓటీ ఉంటుంది, రేడియాలజీకి సంబంధించినటువంటి సిటీ స్కాన్, ఐసీయూ వార్డ్స్ ఉంటాయి. దీంతో పాటుగా ఎక్స్రేస్, ఆర్ఓ ప్లాంట్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో రాబోతున్నాయి. సో సెకండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే కూడా క్యాటలాబ్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఐసీయూ కాంప్లెక్స్ కూడా, ఐసీయూ ల్యాబ్ కూడా ఉండబోతోంది. ఇక థర్డ్ ఫ్లోర్లో, ఫోర్త్ ఫ్లోర్లో మనకి జనరల్ వార్డ్ ఉంటుంది. అందులోనే మనకి జనరల్ వార్డ్కి సంబంధించినటువంటి బెడ్స్ కూడా ఉంటాయి. ఇక ఫోర్త్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే కూడా ఓటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా సిక్స్త్ ఫ్లోర్లో చూసుకుంటే ఏహెచ్యూ, సిఎస్ఎస్డి, రిఫ్యూజెస్, స్టోర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక సెవెంత్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే కూడా మనకి జనరల్ వార్డ్ ఉండబోతుంది. 8th ఫ్లోర్లో జనరల్ వార్డ్తో పాటు మనకి స్పేర్గా మనకి అక్కడ బెడ్స్ కూడా అందుబాటులో ఉండబోతున్నాయి. దీంతో పాటుగా ఇటు 9th ఫ్లోర్లో చూసుకుంటే పెయిడ్ వార్డ్ అంటే మనకి ప్రైవేట్ బెడ్స్ కూడా మనకి అందుబాటులో ఉండబోతున్నాయి. అదేవిధంగా రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉండబోతుంది. ఇక 10th ఫ్లోర్లో కూడా మనకి పెయిడ్ వార్డ్ అనేది అందుబాటులో ఉంది. 11th ఫ్లోర్ వచ్చేసి ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్కి సంబంధించి కేటాయించడం జరిగింది. అదేవిధంగా 12వ ఫ్లోర్ కూడా మనకి ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్, అదేవిధంగా అడ్మిన్, స్కిల్ ల్యాబ్కి సంబంధించి మొత్తంగా నిర్మాణం అయితే చేపడుతున్నారు. 1000 పడకలతోటి అత్యాధునిక వైద్య సదుపాయాలతోటి అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి మనకి టిమ్స్ హాస్పిటల్ అనేది అందుబాటులోకి రాబోతుంది. వచ్చే ఏడాది టిమ్స్ హాస్పిటల్ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా త్వరితగతిన నిర్మాణ పనులన్నింటినీ కూడా చేస్తున్నారు. 700 మందికి పైగా వర్కర్స్ అయితే మనకి రాత్రి పగళ్ళు ఈ నిర్మాణ పనులలో వారందరూ కూడా భాగస్వామ్యం అయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంక్రీటింగ్ వర్క్స్ అన్ని కూడా 90% పూర్తయిపోయాయి. దీంతో పాటుగా మనకి ఫ్లోరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. సో బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్, ఫినిషింగ్ పనులు ఇవన్నీ కూడా 30% పూర్తి చేయడం జరిగింది. సో ప్రజెంట్ మనం చూస్తున్నదైతే మొత్తంగా మెయిన్
మెయిన్ బిల్డింగ్. ఇందులో మనకి G+12 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. దీంతో పాటుగా ఇటు ఎడమ వైపున చూసుకుంటే పేషెంట్ కోసం వచ్చేటువంటి అటెండర్స్ కోసం ధర్మశాల ఉండబోతోంది. దాన్ని ఆనుకొని మనకు మార్చరీ విభాగం కూడా ఉంటుంది. ఇక అదే విధంగా ఈ మెయిన్ బిల్డింగ్కి మనకి రైట్ సైడ్లో చూసుకుంటే మెడికల్ కాలేజ్తో పాటు యూటిలిటీ బ్లాక్ కూడా ఉండబోతోంది. సో ప్రజలందరికీ కూడా, పేద ప్రజలందరికీ కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు కార్పొరేట్ లెవెల్లో అందించాలి అనేటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నగరం నలువైపులా టిమ్స్ హాస్పిటల్స్ని అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఇటు సనత్ నగర్లో, అల్వాల్లో కూడా టిమ్స్ హాస్పిటల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి కొత్తపేటలోని టిమ్స్ హాస్పిటల్ పనులను కూడా అత్యంత వేగంగా అయితే చేస్తున్నారు. సో వచ్చే ఏడాది కల్లా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని కూడా అనుకుంటున్నారు. సో ఈ 1000 బెడ్స్లో మనకి ఎమర్జెన్సీ ఐసీయూ పర్పస్లో 300 బెడ్స్ ఉంటాయి. అదేవిధంగా పెయిడ్ బెడ్స్ మనకి ఒక 200 వరకు ఉంటాయి. ఇక జనరల్ వార్డ్స్లలో మనకి బెడ్స్ కెపాసిటీ వచ్చేసి 500 వరకు కూడా ఉంటుంది. సో ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క స్పెషాలిటీ తోటి నిర్మిస్తున్నారు కాబట్టి కొత్తపేటలోని ఈ టిమ్స్ హాస్పిటల్ మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ గ్యాస్ట్రోగా మనం చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి మనకి ఈ హాస్పిటల్ కనుక అందుబాటులోకి వస్తే ఇటు ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ ప్రజలందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కేవలం కొత్తపేట పరిసర ప్రాంతాల్లోని ప్రజలకి మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకి సంబంధించినటువంటి ప్రజలకు కూడా ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఒక పెద్ద అడుగు వేసింది అని చెప్పుకోవచ్చు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు ఎప్పటికప్పుడు కూడా కొత్త ప్రణాళికలను కూడా అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఈ నేపథ్యంలోనే నగరం నలువైపులా అయితే కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా టిమ్స్ హాస్పిటల్స్ని అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఇటు సనత్ నగర్లో, అల్వాల్లో కూడా దాదాపు 90% వరకు పనులు కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు కొత్తపేట మనకి ఈ టిమ్స్ హాస్పిటల్ పనులను కూడా అంతే వేగంగా అయితే చేస్తున్నారు. సో వచ్చే ఏడాది కల్లా కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. ఒక్కసారి ఈ హాస్పిటల్ కనుక అందుబాటులోకి వస్తే కొత్తపేట పరిసర ప్రాంతాలలోని ప్రజలకు మాత్రమే కాదు, చుట్టుపక్కల జిల్లాలలోని ప్రజలకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తే గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నీలోఫర్ ఈ హాస్పిటల్ మీద చాలా వరకు భారం తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి లక్షల రూపాయలు వెచ్చించే బదులు అంతే అత్యాధునిక వైద్య సదుపాయాలతోటి ఎంతో మెరుగైన వైద్యాన్ని ప్రజలు పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అంజుమ బిగ్ టీవీ.